క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవులనేటువంటి వారు మంత్రతంత్రాల మీద ఆధారపడకూడదు. తాయెత్తులు, మంత్రశక్తుల మీద మనం ఆధారపడకూడదు. మీకందరికీ ప్రారంభములోనే ఒక మాట చెప్తున్నాను. వీటి మీద ఆధారపడటం వలన మన బ్రతుకు ఇంకా బానిస బ్రతుకు అవుతుంది సైతానుకి. మన బ్రతుకు ఇంకా చిందరవందర అవుతుంది. ఈ సాతాను శక్తుల మీద మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ మంత్రతంత్రాలను పెట్టించుకోవటం ద్వారా, ఈ తాయెత్తులను కట్టించుకోవటం ద్వారా, జ్యోతిష్యుల మీద ఆధారపడటం ద్వారా, సోదెగాళ్ళని సంప్రదించటం ద్వారా మన జీవితం ప్రియులారా ఇంకా నరకప్రాయం అవుతుందే కానీ సంతోషదాయకం అవ్వదు. గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా నీలో ఉన్న యేసయ్య శక్తి, నీలో ఉన్న యేసయ్య దేవుని యొక్క శక్తి ఈ సాతాను శక్తుల కంటే కూడా ఎన్నో రెట్లు బలమైనది, శక్తివంతమైనదని గుర్తుపెట్టుకో. ఆ దేవుని యొక్క శక్తిని సమీపించు, ఆ దేవుని యొక్క బలాన్ని సమీపించు. ఆయన నిన్ను విడుదలనిస్తాడు. ఆయనే నీకు నిజంగా విడుదలనిచ్చేటువంటి వాడు. ఈనాడు ప్రియులారా, మనం ముఖ్యంగా సాతాను శక్తి అనేటువంటిది చాలా పరిమితమైనటువంటిది. కానీ దేవుని శక్తికి పరిమితులు లేవు. ఆయన శక్తి అనంతమైనది. ఆ దేవుని శక్తి ముందు సాతాను శక్తి ఎందుకు పనికిరాదు? సాతాను శక్తి కొన్నిసార్లు ప్రభావవంతమైనది అన్నట్లుగా కనబడ్డా కానీ దేవుని శక్తి రాగానే ఈ సాతాను శక్తి తోక ముడిచి పారిపోవలసిందే. బిడ్డలారా, మోసపోమాకండి, తొందరపడమాకండి, అనవసరంగా ఊబిలో కూరుకోమాకండి. ఈ మధ్యకాలంలో నా దగ్గరికి చాలామంది వస్తున్నారు. అయ్యా, మాకు ఈ సమస్య వస్తే పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళాం, పలానా అంతరగాడి దగ్గరికి, మంత్రగాడి దగ్గరికి వెళ్ళాం. మాకు ఈ కష్టం వస్తే, ఈ అనారోగ్యం వస్తే, ఈ వ్యాధి, ఈ బాధ వస్తే పలానా వ్యక్తి దగ్గరకు వెళ్ళాం. ఆ వ్యక్తి మాకు మంత్రం పెట్టి మా మీద పొగను ఊదాడు. ఇవన్నీ చెప్తున్నారండి. కానీ తర్వాత అడిగితే మరి ఇప్పుడు ఎలా ఉందంటే, మా బ్రతుకు ఇంకా భయంకరంగా మారిపోయింది, దారుణంగా మారిపోయింది, చెప్పనలవి కాకుండా మారిపోయింది అని చెప్పటం జరుగుతుంది. ప్రియులారా, మరొకసారి చెప్తున్న జాగ్రత్త, వీటి జోలికి వెళ్ళమాకండి. ఒక్కసారి నువ్వు వాటి జోలికి వెళితే ఆ సాతాను శక్తులు మిమ్మల్ని బానిసలు చేసేస్తాయి, బందీగా చేసుకుని ఆటాడుకుంటాయి. మీ అలవి కాదు. ఇంకా తర్వాత జాగ్రత్త వహించండి. వాటి దగ్గరకి, వాటి దాపునికి, వాటి చెంతకి వెళ్ళకండి. మరొకసారి మీకు అందరికీ ఒక విషయాన్ని చెప్తున్నాను. మీ పిల్లలకి ఊరికే కట్టించామండి. చాలా చోట్లండి చిన్నపిల్లలకి జ్వరం వస్తే కట్టించామండి, దిష్టి కలిగితే కట్టించామండి. ఏంటిది? కాలికి ఒక నల్లదోడు, చేతికి ఒక నల్లదాడు. వద్దండి. మీకు ఒక విషయం చెప్తున్నాను. మన ఒంటి మీద సాతాను సంబంధమైనవి ఏమున్నా కానీ దేవుని యొక్క ఆత్మవరం మనలో పనిచేయదు, దేవుని యొక్క ఆత్మశక్తి మనలో పనిచేయదు. కారణం ఏంటంటే, మనం తల్లిదండ్రులుగా తెలిసి అంగీకరిస్తున్నాం. ఏమని? ఆ సాతాను శక్తి మాకు కావాలి, ఆ తంత్రం, ఆ అంత్రం, ఆ మంత్రం పెట్టినట్టు తాడు మాకు రక్షణగా ఉండాలి, కవచంగా ఉండాలి అనుకుంటున్నావు. కాబట్టి యు ఆర్ విల్లింగ్లీ యాక్సెప్టింగ్ సెటానిక్ ఈవిల్ పవర్ ఆన్ యువర్ బాడీ.
హౌ కెన్ ద హోలీ స్పిరిట్ కమ్ ఇన్ టు యూ? నువ్వు అంగీకరిస్తున్నావు సాతాను శక్తిని, అప్పుడు దేవుని శక్తి ఎలాగ వస్తుంది నీలోనికి? ఇంకా రాదు. నువ్వే ఒక అడ్డుకట్ట వేసేస్తున్నావు దేవుని కృపకి, దేవుని యొక్క ఆశీర్వాదానికి. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రియ దేవుని బిడ్డ, నీకేమి జరగదు. నీ దేవుడు గొప్పవాడు. నీ దేవుడు ఆ తంత్రం, ఆ మంత్రం, ఆ యొక్క పిచ్చి పనుల కంటే కూడా అధికుడు, గొప్పవాడు, శక్తిమంతుడు. నీలో ఉన్న దేవుని యొక్క ఆత్మ లౌకికమైనటువంటి శక్తి కంటే గొప్పదే. గుర్తుంచుకో దయచేసి. దాని జోలికి వెళ్ళమాకో, దాని చెంతకు వెళ్ళమాకో. యోహాను రాసిన లేఖలో యోహాను గారు చాలా చక్కగా ఈ విధంగా పలుకుతారండి. మనలో ఉన్న శక్తిని గురించి, లోకానుసారమైన శక్తులను గురించి ఈ రీతిగా పలుకుతున్నాడు. ఆలకించండి. యోహాను రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 4వ వచనము. యోహాను రాసిన మొదటి లేఖ, సువార్త కాదు. యోహాను రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 4వ వచనము. కానీ బిడ్డలారా, మీరు దేవునికి చెందినటువంటి వారై అసత్య ప్రవక్తలను ఓడించితిరి. దేవుడు కావాలని కోరుకున్నావు. లౌకికులకు వారందరిలో నుండి ఆత్మ కంటే, లోకానుసారమైన ఆత్మల కంటే మీలో ఉండు ఆత్మ శక్తివంతమైనది. నీలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మ, ఆ దేవుని యొక్క శక్తి మహాశక్తివంతమైనది. లౌకికులకు వారిలో ఉండే ఆత్మ కంటే నీలో ఉన్న ఆత్మ శక్తివంతమైనది. తర్వాత ఏమంటాడంటే, వారు లౌకిక వ్యవహారములను గూర్చి ముచ్చడింతురు, అయినను వారు లౌకికులగుటచే లోకము వారిని శ్రద్ధతో వినును. కానీ మనము దేవునికి సంబంధించినటువంటి వారము. దేవుని ఎరిగిన ప్రతి వ్యక్తియు మనను వినును. దేవుని సంబంధము లేనివాడు మన ఆలకింపడు. కనుక సత్య ఆత్మ, అసత్య ఆత్మల తారతమ్యమును మనం ఇట్లు గుర్తించవచ్చును. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏది దేవుని ఆత్మ, ఏది సైతాను ఆత్మ నువ్వు ఇంకా గుర్తించకపోతే ఎలాగా? ఏ విధంగా? ఒక నెల రోజుల క్రితం నాకు తెలిసిన వ్యక్తి నా దగ్గరికి రావటం జరిగింది. అన్నాడు, అయ్యా, మా అక్కకి సైతాను పట్టింది. ఏమయ్యింది అన్నాను. ఆయన చెప్పిన మాటలు మీతో యథాతథంగా చెప్తాను. ఏమన్నాడంటే, లేనిపోని కలలు వస్తున్నాయ్యా, రాత్రిపూట కలలు వస్తున్నాయి, నిద్ర సరిగా పట్టడంలా, తెలియని భయం వస్తుంది ఆవిళ్ళలో, అప్పుడప్పుడు ఆందోళనకు గురి అయిపోతుంది, టెన్షన్కు గురి అయిపోతుంది. మరి ఏం చేశారు? ప్రక్కన టౌన్లో ఉన్నట్టు తెలిసిన వ్యక్తి మంత్రగాడి దగ్గరికి వెళ్ళాం. ఏం చేశాడంటే, అతను మంత్రించినట్టు ఒక తాయెత్తు ఇచ్చాడంటండి. పసుపు నీళ్లు వేపాకుతో ఆమె మీద చల్లి, అంటే అతను చెప్పిన మాటలే చెప్తున్నాను. ఏదో సామ్రాణి మీద పొగేసి ఊదాడంట ఆమె మీద. అది విన్నప్పుడు నా హృదయం వేదనతో నిండిపోయిందండి. అసలు అది వింటంటేనే నాకు కళ్ళమ్మ నీళ్ళు వచ్చే వేదన, ఒక గురువుగా బాధ. ఏమవుతుంది మన క్రైస్తవ్యానికి? ఏం జరుగుతుంది మన క్రైస్తవ్యానికి? శక్తిమంతుడైన దేవుని విడిచి మనం ఎక్కడికి వెళుతున్నాం? ఆ కంపులోకి, ఆ రొచ్చులోకి, ఆ సైతాను దగ్గరికి వెళుతున్నాం. అప్పుడు అడిగా, మరి ఎలా ఉంది ఇప్పుడు అని అంటే, అది పెట్టినప్పుడు కొద్దిగా పర్లేదండి, అది చేసినటువంటి ఒక 2-3 రోజులు కొద్దిగా పర్వాలేదండి, మరి తర్వాత ఇప్పుడు ఎలా ఉంది? దారుణంగా తయారైందండి. ఇంకా పరిస్థితి ఏమైంది? దారుణంగా తయారయ్యింది.
ప్రియులారా, దయచేసి వినండి. ఇట్లాంటి మాయాజాలాలు, మంత్రతంత్రాలు పాస్టర్లు పెట్టినా, గురువులు పెట్టినా, నేను చెప్తున్నానండి, గురువులు చేసినా కానీ నమ్మకండి. నిజదేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేయి. అభిషేకం బలంగా ఉన్న గురువులు ఉన్నారు కొంతమంది, వారి దగ్గరికి వెళ్ళండి. నా అనుభవం ప్రియులారా ఈ విషయాలలో ఎక్కువ అవుతుందండి. ఈ మధ్య కాలంలోనే నేను ఒక 4-5 సంవత్సరాల లోపులోనే ఒక తల్లి ఏ విధంగా తన గేదెలకు బాగలేదని వెళితే నీ ఇంట్లోనే వ్యక్తి చనిపోతాడని భయపెట్టాడు. ఏం కావాలి అంటే 80,000 తీసుకొని రా, మీకు మంత్రం పెడతా, దయ్యం బాద్దన్నాడు. దేవుడు అంటున్నాడు, నేను ఉచితంగా నిన్ను దీవిస్తా బిడ్డ, ఉచితంగా నేను దీవిస్తా బిడ్డ అంటున్నాడు. ఆయన దగ్గరికి రాటల్లా, సమయం గడపట్లా. మనం మరొక తల్లి ఎక్కడో తెలంగాణలో ఉన్నటువంటి తల్లి, అయ్యా నన్ను పీడిస్తుంది, అయ్యా నాకు నిద్ర ఉండట్లేదు అంటే ప్రార్థన చేస్తే దేవుని సన్నిధి, మంత్రాలు తంత్రాలు లేవండి, చేసిందల్లా దేవుని సన్నిధిలో స్తుతి, ఆరాధన, ప్రార్థన. ఇప్పుడు ఆ తల్లి ప్రశాంతంగా బ్రతుకుతుంది. ఒక 15 నెల రోజుల క్రితం తన కుటుంబంలో తన సహోదరికి బాగలేదన్నటువంటిది. ఈ సంఘటనలన్నీ కూడా చూస్తున్నప్పుడు వేదన కలుగుతుందండి, నాకు బాధ కలుగుతుంది. క్రైస్తవ్యానికి ఏమైంది? ఇంకా కొంతమంది నాతో చెప్పినటువంటి వాళ్ళు, అయ్యా మేము పలానా పాస్టర్ దగ్గరికి వెళ్తే ఆయన 50,000 తీసుకొని మాకు ఏదో చేశాడు, తగ్గిపోయిందన. నో, మోసపోమకండి బిడ్డలారా, మోసపోమకండి. నేను ఒకళ్ళని నిందించట్లేదండి, ఎవరైనా కానీ, ఒకవేళ గురువు చేసినా కానీ ఇట్లాంటి మంత్రతంత్రాల గురించి మాట్లాడుతున్నా, అది దేవుని యొక్క పద్ధతి కాదు. దేవుని యొక్క పద్ధతి ఒకటే, ప్రార్థనలో పరిశుద్ధాత్మను పొందుకొని ఆత్మలో జీవిస్తూ సైతానును ఎదిరించటం, దేవుని కృపను ఎదిరించటం, దేవుని శక్తిని ఎదిరించటం, దేవునికి ఆశీర్వాదాన్ని పొందుకోవటం, సైతాను శక్తిని ఎదిరించడం, క్షమించండి, సాతాను శక్తిని ఎదిరించి దేవుని కృపను పొందుకోవడం, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవడం. ప్రియులారా, మోసపోమాకండి. ఇదిగో అపోస్తుల కార్యాలలో 16వ అధ్యాయం ప్రియులారా మనకి చాలా వివరాన్ని ఇస్తుందండి, చాలా వివరాన్ని ఇస్తుంది. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం, పౌలు శిలాసుల విషయంలో. వీరిరువురు కూడా ప్రియులకు దేవుని బిడ్డలారా దెర్బే, లిస్త్రా అనే ప్రాంతాలలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రచారం చేస్తున్నారు. ప్రచారం చేస్తూ చివరికి లిస్త్రా, ఫిలిప్పు అనే ప్రదేశానికి, ఫిలిప్పి అనే ప్రదేశానికి వాళ్ళు వచ్చారు. అక్కడ ఒక సంఘటన జరుగుతుంది, జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఫిలిప్పి సంఘములో ఒక సంఘటన జరుగుతుంది. అక్కడున్నటువంటి మంత్రగాళ్ళు, తంత్రగాళ్ళు ఒక అమ్మాయి మీదకి సైతానును పంపించి ఆ అమ్మాయి యొక్క క్షుద్ర శక్తుల ద్వారా కొంచెం ధనాన్ని, కొంచెం కదా బాగా డబ్బుని దండుకుంటున్నారు. సైతానుడు చేసే పనులు ఇదేనండి. సైతానుడు ఒక వ్యక్తిని బంధించి వేస్తాడు. ఆ అమ్మాయిని కూడా బంధించారు. ఆ అమ్మాయి ద్వారా ధనాన్ని అర్జిస్తున్నారు. వాక్యాన్ని చదువుకుంటే అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము, అపోస్తుల గ్రంథకర్త ఎవరు? లూకా గారు రాస్తున్నారు. ఆయన కూడా పౌలు శిలాసులతో పాటు ఉన్నారు. ఒకనాడు మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచున్నప్పుడు అక్కడ ఒక బానిస బాలిక, పేరేంటంటండి, ఆ అమ్మాయికి పేరు లేదు, బానిస బాలిక. ఎవరికి బానిస ఆ అమ్మాయి అయింది? సైతానుకు బానిసగా మారింది. ఎవరికి బానిస అయిపోయింది ఆ అమ్మాయి? ఆ సైతాను శక్తిని ఆ అమ్మాయి మీదకి పంపించి ఆ శక్తి ద్వారా డబ్బులు గణిస్తున్నారు చూడండి, వాళ్ళకు బానిస అయింది. ఒక బానిస బాలికను మేము చూసితిమి. ఆమె భూతావిష్ఠురాలై సోదె చెప్పుచు తన యజమానులకు చాలా డబ్బులు సంపాదించి పెట్టుచుండెను.
ధనార్జన మూలంగా చేసుకొని ఎవరైనా కానీ మిమ్మల్ని మీ కీడులు తీసేస్తా, మీ నష్టాలు తీసేస్తా, లేకపోతే నేను ఇది చేశా కాబట్టి ఇంత డబ్బులు ఇవ్వండి అని బోధకుడు అడిగినా, గురువు అడిగినా మీరు మోసపోయినట్లే. మీరు మోసపోయినట్లే. ఒక చర్చి కడుతున్నాం, ఒక అవసరం ఉంది, ఒక పండగ ఉంది, దాని నిమిత్తమై ఒక పద్ధతి కోసం అడిగితే అది వేరండి. ఖచ్చితంగా మీరు 10% ఇవ్వాలి. రాంగ్. నూతన నిబంధనలో 10% అనేటిది లేదు. మోసపోమాకండి. నీకు సైతాన్ని పెట్టేటట్టుగా చేస్తా, మీ బాధలు పోతాయి కాబట్టి ఇంత డబ్బు ఇవ్వండి. మోసపోమాకండి. ఒక అవసరానికి, ఒక పరిచర్యకి, ఒక దేవుని కార్యానికి నీ ఇష్టం వచ్చింది ఇచ్చుకో. ప్రియులారా, ఆమె భూతావిష్ఠురాలై సోద చెప్పుచు తన యజమానులకు చాలా డబ్బు సంపాదించి పెడుచున్నారు. ఇక్కడ 2 విషయాలండి. ఒక దాంట్లో ఏముంది? ధనం ఇన్వాల్వ్ అయ్యింది. రెండవది ఏముంది? ఆమె బానిసగా మారిపోయింది, భూతావిష్ఠురాలైపోయింది. ఎంత దారుణంగా ఉంది ఆ బాలిక పని. బానిస అయిపోయిందండి. దేవుడు విడుదలనిచ్చేవాడు, విమోచననిచ్చేటువంటి బానిసగా చేసేవాడు కాడు. నీకు స్వేచ్ఛ, స్వతంత్రాన్ని ఇచ్చేటువంటి వాడు. లూకాసు వార్త 4వ అధ్యాయము 16వ వచనం నుండి యేసు ప్రభు ఏమంటాడు? దేవుని యొక్క ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్త, బంధితులకు విడుదలను ప్రసాదించుటకై, బందీలకు విడుదల ప్రసాదించుటకై. యేసయ్య తన జీవితంలో ఎన్ని సైతాన్లను విడుదల ప్రసాదించాడండి, ఎంతమందికి విముక్తినిచ్చాడండి. నా దగ్గర బానిసగా ఉండమల్లా, వెళ్ళు ప్రశాంతంగా జీవించమన్నాడు. ఆ సాతాను పట్టినటువంటి, ఆ సోద చెప్పుతున్నట్టు భూతావిష్ఠురాలంటే ఆ అమ్మాయి పౌలు శిలాసులను వెంబడించి, ఈ మనుషులు మహోన్నతుడైన సర్వేశ్వరుని యొక్క సేవకులు, మీరు ఎట్లు రక్షించబడగలరో వీరు మీకు తెలియజేస్తారని బిగ్గరగా పలుకుచున్నది. సైతానుకు కూడా దేవుడెవరో తెలుసండి. దేవుడెవరో తెలుసు. అయితే ఆమె పెక్కు దినములు అట్లే చేయుచుండెను. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 18వ వచనం. ఆమె పెక్కు దినములు అట్లే అరుచుచుండెను. పౌలు విసుగు చెంది వెనకకు తిరిగి, యేసుక్రీస్తు నామమున నీవు ఈమె నుండి వెడలిపోమని ఆజ్ఞాపించుచున్నాను అని దయ్యముతో చెప్పగానే వెంటనే ఆ దయ్యము విడిచి వెళ్ళిపోయింది. ఇక్కడ ఎవరు శక్తిమంతులు? నీ దేవుడు శక్తిమంతుడా, సైతానుడు శక్తిమంతుడా? యేసయ్య ఆజ్ఞాపిస్తే సైతానుడు పారిపోతున్నాడు. నీవు నమ్మిన దేవుడు శక్తిమంతుడు. దానికి బానిసవ కామాకు, ఆ తాయిత్తుకు బానిసవ కామాకు, ఆ మంత్రతంత్రగాడి దగ్గరికి వెళ్ళమాకు. నీ దేవుని దగ్గరికి, సైతాను కంటే శక్తిమంతుడైనటువంటి, సైతాను కంటే ఎన్నో రెట్లు బలవంతుడైనట్టు ఆయన దగ్గరికి వెళ్ళు. ఆయన నీకు విమోచన ఇస్తాడు. సైతాను నిన్ను బానిసను చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, వెళ్ళకో. ఈ వాక్యాన్ని ఆలకిస్తుండగా నీ ఇంటిలో ఎక్కడైనా కానీ సైతానుకు సంబంధించినట్టు ఏ చిన్న వస్తువు ఉన్నా కానీ కాల్చిపడై. వెంటనే వద్దు, అది ఆటంకపరుస్తుంది దేవుని దీవెన నీ దగ్గరికి రాకుండా. యేసుక్రీస్తు నామములో పారద్రోలుతున్నానని చెప్పాడు. వద్దండి. మనం క్రైస్తవ్యం దారుణంగా తయారైపోతుందండి కొన్ని చోట్ల. శంకుస్థాపన చేయాలంటే ముహూర్తం, పెళ్ళి చెయ్యాలంటే ముహూర్తం, కారు కొనాలంటే ముహూర్తం. ఒక విషయం చెప్పనా, రీసెంట్గా అంతకుముందు నా కారు వరదల్లో మునిగిపోయింది కాబట్టి పరిచర్య కొరకై ఒక కారు కొనాల్సి వచ్చింది. ఆ కారు డెలివరీ రోజున మన క్రైస్తవ కుర్రోడే ఫోన్ చేసి, ఫాదర్ గారండి, మీరు రేపు లేదు ఎల్లుండు మరి కారు డెలివరీ మీది, మరి ఆ రోజు అమావాస్య అండి, ఎలాగండి అన్నాడు. మంచిదే కదరా అన్నాను. తెలిసిన కుర్రోడు. మంచిదేగా అన్నాను. అమావాస్య అండి అన్నాడు. ఎవరు తీసుకోరండి? నేను తీసుకుంటానన్నాను. ఆ రోజు తీసుకున్నానండి.
ఆ రోజే తీసుకున్నా నేను, కావాలని ఒక సాక్ష్యంగా నిలబడాలి నేను గురువుగా. ఇవన్నీ కూడా దేవుడికి చిత్తం కాదు. మీ అమావాస్య ప్రార్థన నేను ఆలకించను, యెషయా గ్రంథం 1వ అధ్యాయం మీరు చదువుకోండి. మీ చీకటి ప్రార్థన నేను ఆలకించనంటాడు యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో. ప్రియ దేవుని బిడ్డ, అది కాదు కావలసింది. దేవుని చిత్తం ఎలాగా ఉంది, దేవుని యొక్క ఏర్పాటు ఏ విధముగా ఉంది, దానిని మనం చూడాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయములో చాలా గొప్ప వాక్యాలు ఉంటాయండి. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయములో మోషే ఇశ్రాయేలు ప్రజలకి ఒక బలమైనటి సందేశాన్ని వినిపిస్తాడు. ఏమంటాడు? ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఏమంటారంటే, మీరు యావే మీకు వసగినటువంటి దేశమున వసించున్నప్పుడు అచ్చటి జాతుల జుగుప్సాకరమైన ఆచారములను అనుసరించవద్దు. మా ఇంటి పక్క అబ్బాయికి జబ్బు వస్తే తాయిత కట్టించుకున్నారు, మాకు కూడా. మరి చిన్నపిల్లలకండి, వాళ్ళ మీద దీవెనలు రాకుండా చేస్తున్నారు మీరు. పసిపిల్లలకి వాళ్ళ మీద ఆశీర్వాదాలు రాకుండా అడ్డుకట్టేస్తున్నారు మీరు తల్లిదండ్రులుగా. మీరు యావే మీకు వసగిన దేశమున వసించినప్పుడు అచ్చటి జాతుల జుగుప్సాకరమైనటువంటి ఆచారములను మీరు అనుకరించవద్దు. మీ బిడ్డలను అగ్నిలో దహన బలిగా అర్పించరాదు. మీరు శకునములు చెప్పించుకోకూడదు. జ్యోతిష్కులను సంప్రదించకూడదు. ఇప్పటికి మనం వెళ్తున్నాం. చేతబడులు చేయించకూడదు, అవి లేవో. వినండి బిడ్డలారా, ఇంకెన్నాళ్ళు? మంత్రతంత్రములు ఉపయోగించుకొనకూడదు. మృతులను సంప్రదించి భూతములను ఆవాహనం చేయించకూడదు. ఇట్టి కార్యములు చేయవలని ప్రభు అసహ్యించుకుంటాడు. ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 12వ వచనం. ఇట్టి కార్యములు చేయువారని ప్రభువు ఏవగించుకుంటాడు, అసహ్యించుకుంటాడు. ఇట్టి హేయమైన పనులు చేయువారు కనుకనే ప్రభువు అన్యజాతులను మీ చెంత నుండి వెళ్ళగొట్టుచున్నాడు. మీ మట్టుకు మీరు అతనిని పూర్ణముగా విశ్వసించండి. ఆ వ్యక్తి నాతో చెప్పాడు, ప్రారంభంలో చెప్పా కదా, మా అక్కకి ఇలా భయం, నిద్ర పట్టట్లా, కలలు వస్తున్నాయి, టెన్షన్ పడుతుంది, కాబట్టి వాడి దగ్గర తీసుకెళ్ళాం. మంత్రం పెట్టినాడు, బాగానే ఉంది, తర్వాత మళ్ళీ ఎక్కువైపోయింది అన్నాడు. నేను అన్నా, మీరు రెగ్యులర్గా గుడికి వెళ్తారా, చర్చికి వెళ్తారా, దివ్య పూజా బలిలో పాల్గొంటారా, దివ్య సప్రసాదం స్వీకరిస్తారా అంటే, స్వామి పని ఒత్తిడి కదా, వీలున్నప్పుడు వెళ్తుంటాం స్వామి. ఎప్పుడు వెళ్తారండి? వీలున్నప్పుడు వెళ్తారంటండి. ఆదివారం గుడికి, ఆదివారం చర్చికి. రాకేం చేస్తాయి? ఇంకా రాకేస్తా, రావాయని వచ్చి తిష్ట వేసుకుంటాయండి. రావాయని వచ్చి తిష్ట వేసుకుంటాయి. దేవుడి దగ్గరికి వెళ్ళకపోతే, దేవుని దీవెనలు పొందకపోతే, దేవుని యొక్క ఆత్మతో నింపబడకపోతే మనం రాకేం చేస్తుంది? సైతానుడికి అవకాశం ఇవ్వట్లా మనం. ప్రభువు బైబిల్ గ్రంథంలో తన ఉపమానాల్లో ఒక మాట చెప్పాడు. ఒక సైతానుడు పారద్రోలాం, సాతానుడు వెళ్తాడు, వెళ్ళి చాలా చోట్ల చూస్తాడు, ఎక్కడ దొరుకుద్దా చోటని. ఎక్కడ దొరకకపోతే మళ్ళీ తాను విడిచిపెట్టినటువంటి స్థలానికి వచ్చి కూర్చుంటాడు. చూస్తాడు, శుభ్రంగా ఉంటుంది, ఖాళీగా ఉంటుంది. ఏముంటుంది? ఖాళీగా ఉంటుంది. కాబట్టి వెళ్ళి ఇంకొక 7 దెయ్యాలను తీసుకుని, తనకంటే శక్తివంతమైన 7 తీసుకొని వచ్చి కూర్చుంటాడు. నేను కదలనయ్యా, నువ్వేమన్నా చేసుకో అంటాడంట. ఏంటి ఆ వ్యక్తి చేసిన తప్పు? ఆ సైతానుడు పారద్రోలినప్పుడు తన హృదయాన్ని ఖాళీగా ఉంచుకున్నాడు. ఖాళీగా ఉంచకూడదు. ఆ హృదయాన్ని ఆత్మచేత నింపాలి, పరిశుద్ధ ఆత్మచేత నింపబడాలి. నీ కుటుంబాన్ని దేవుని యొక్క శక్తితో నింపుకుంటున్నావా?
బిడ్డలారా వినండి దయచేసి. నీవు ఈ తంత్రగాళ్ళు, ఈ మంత్రగాళ్ళు, ఈ సోదగాళ్ళు, ఈ జ్యోతిష్యులు, ఈ శకునాలు చెప్పే వీళ్ళందరి దగ్గరికి వెళ్ళినంత కాలము నీ బ్రతుకులో శాంతి ఉండదు, సమాధానం ఉండదు, అసలు నీ కుటుంబానికి సంతోషం ఉండదు. ఎందుకంటే సాతానుడు అనేటువంటి వాడు మనం చిందరవందర పెట్టేటువంటి వాడే, మనల్ని బానిస చేసేవాడే. కాబట్టి నిజమైన శాంతినిచ్చేటువంటి యేసయ్య దగ్గరికి వెళ్ళు. ఆయన మనకి ప్రియులారా దేవుని యొక్క కృపను మనకు ప్రసాదిస్తాడు. ఈ మాయజాలాలు, మంత్రతంత్రాలు ప్రియులారా సాతాను నుండి వచ్చేవి అని గలతి పత్రికలో పౌలు గారు బల్లగుద్ది చెప్తారు ప్రియులారా. ఇవన్నీ కూడా సాతాను నుండి వచ్చేవి, వాటి జోలికి వెళ్ళకండి. గలతి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నుండి మనం చదువుకుంటే ఇవి శరీర కార్యాల కిందకు వస్తాయి, చెడు కార్యాల కిందకు వస్తాయి ప్రియులారా. ఏమంటున్నాడు వినండి. ఒకరితో ఒకరు కీర్తనలతో, స్తోత్ర గీతములతో, పవిత్ర గీతములతో సంభాషించండి. గలతి పత్రిక 5వ అధ్యాయం, నేను ఎఫెసీకి వెళ్ళానండి. 5వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతున్నాను వినండి. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, మాంత్రిక శక్తి, శత్రుత్వం, మాంత్రిక శక్తి, విగ్రహారాధన, కాముకత్వము, అపవిత్రత, ఇవన్నీ సైతాను క్రియలు. వాడి జోలికి వెళ్ళకండి ప్రియులారా. నీ పిల్లవాడికి బాగలేదా? నీ పాపకు బాగలేదా? నీ భర్తకు బాగలేదా? భార్యకు బాగలేదా? నీలో తెలియనట్టు అనుమానం ఉందా? ఒక మంచి గురువు దగ్గరికి వెళ్ళు. ఒక మంచి వడకం చేసుకో. ఒక వారం రోజుల పాటు, ఒక 4 రోజుల పాటు దేవుని సన్నిధిలో ఉండామనుంటే బయటపడతాయి. దేవుని సన్నిధి నిన్ను స్వస్థపరిచేది. అనవసరంగా పిచ్చి పిచ్చిగా లక్షల రూపాయలు తగలయ్యమాకండి. దానికంటే ముందు నేను ఒక మాట చెప్తున్నాను. ఒకవేళ నీ బలహీనత శారీరక బలహీనత తెలుసుకో. అవునండి, సొలొమోను జ్ఞాన గ్రంథంలో మందులు, వైద్యులను దేవుడే కలిగించాడు. ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళు. అది ఒకవేళ శారీరక బలహీనత వలన వచ్చిందేమో, అది శారీరకమైన రోగమేమో. ఇంకా మూఢనమ్మకాలు, పాతకాలంలో లాగా చీపురు కట్టలు తీసుకొని బాధటం. కొన్ని చోట్ల కొంతమంది ఈ బోధకులు చేసే విచిత్రమైన కార్యాలు దయ్యం పట్టిందని నెట్టడం. కొన్ని చోట్ల అండి, ఏమండి ఒకవేళ ఒకడే దయ్యం పట్టింది, 2 దయ్యం పట్టింది, 3, అరే ఆయన దగ్గర ఆ వీడియోలు తీసి పెడుతున్నారండి బాబు. అక్కడ జరిగేటువంటి వింత శాస్త్రాలని. ఇవి దేవుడి కార్యాలు కాదండి అవి. దయచేసి బిడ్డలారా, మీకు దండం పెట్టి చెప్తున్నా, దయచేసి బిడ్డలారా వెళ్ళకండి అండి. దయచేసి మీ జీవితాలు పాడు చేసుకోమాకండి, మీ కుటుంబాలను నాశనం చేసుకోమాకండి. దేవుడు దీవించేవాడు, దేవుడు ఆశీర్వదించేవాడు, దేవుడు మనం సంతోషంగా ఉండాలని మనకు విడుదలనిచ్చే దేవుడు అండి. అట్లాంటి బోధకుల దగ్గరికి వెళ్ళమాకండి. అది అబద్ధం, అసత్యం, మోసం. కొంతమందికి దీంట్లోనే స్పెషలైజ్ చేసినట్లుగా ఉంటున్నారు కొంతమంది బోధకులు. ఎవరు వచ్చినా కానీ నీకు అది పట్టిందని చెప్తున్నారండి. కొన్ని వీడియోలు చూస్తుంటే ఇది అసలు క్రైస్తవ్యం కాదు. వాళ్ళను బట్టి దేవుని నామం అమంగళం పాలవుతుంది, అవమానం పాలవుతుందండి. ప్రియులారా, ఆవేదన అర్థం చేసుకోండి. ఎక్కువ అవుతున్నారండి వీళ్ళు. బిడ్డా, నువ్వు ధైర్యంగా ఉండి, నీ దేవుడు నీ కుటుంబంలో ఉంటాడో. శక్తిమంతుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి. ప్రార్థనలో గడుపు సమయాన్ని దేవునికి సమర్పించుకో. ఇంకా ఇంకా ప్రియులారా, ఆ దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తికి మించిన శక్తి ఈ లోకంలో మరొకటి లేదు అని గుర్తుంచుకో బిడ్డ, గుర్తుంచుకో.
ఆ దేవుని శక్తి నీకు విడుదలను ఇస్తుంది. పౌలు సైతానును పారదోలాడు. యేసయ్య సైతాను శక్తులను తోక ముడిచి పారిపోయాయి. యేసయ్య నన్ను దీవించు, నన్ను అభిషేకించు, నాకు విడుదలనివ్వు, నా బిడ్డలకు విడుదలనివ్వు, నా కుటుంబానికి విడుదల. ప్రార్థన చేయి, బైబిల్ పట్టుకో, సిలువను పట్టుకో. దయచేసి ప్రియులారా, ఆధునిక ప్రపంచంలో చాలా పవిత్రమైనటువంటి వాటిని అపవిత్రంగా చూపిస్తున్నారండి. పవిత్రమైనటువంటి వద్దంటున్నారు. సిలువ స్వరూపం ఉండాలండి మన ఇంట్లో. భయపడతాడు సైతానుడు. బైబిల్ ఉండాలి, దేవుని యొక్క వాక్యం ఉండాలి మన ఇంట్లో, పవిత్రమైన వస్తువులు ఉండాలి మన ఇంట్లో. ఈ సందర్భంగా నేను ఎవరికి వ్యతిరేకం కాదండి, ఎవరికి వ్యతిరేకం కాదు. కానీ కొన్ని విషయాలలో మాత్రం మన బోధకులలో కొంతమంది, ఆ విజయప్రసాద్ రెడ్డి గారు కొన్ని మంచిగానే చెప్తున్నారు, కొన్ని విషయాలు కరెక్ట్ కాదండి. పవిత్రమైన వస్తువులు తీసి పడేయమంటే ఎగతాళి చేయటం కరెక్ట్ కాదండి. అది నో, ఇట్స్ నాట్ రైట్. దీక్షను తీసుకోవటం కరెక్ట్ కాదనటం తప్పండి. దీక్ష తీసుకోవటం తప్పు. పవిత్రంగా మారడం ఒక ప్రయత్నం చేస్తున్నారు, ఒక ప్రత్యేకమైన తెల్లని వస్త్రాలు ధరిస్తున్నారు, తప్పేంటి? నాకు తెలిసినటువంటి వాళ్ళు, దీక్షను తీసుకున్నటువంటి వాళ్ళు ఇంతమంది మారారండి, ఎంతోమంది మారారు. ఒక్కడు మారలేదని చెప్పేసి అదంతా తప్పనటం తప్పండి. విజయప్రసాద్ రెడ్డి గారు కొన్ని విషయాలను నేను విభేదించటం లేదండి. మీరు కొన్నిసార్లు ఏమన్నారు, విగ్రహాలకు పెట్టినటువంటి వాటిని తినొచ్చు అన్నారు. అది తప్పండి, నేను అంగీకరించను దాన్ని. అన్య దేవతలకు పెట్టినటువంటి వాటిని తినకూడదు. అది తెలిసినప్పుడు ఇది పలానా చోట పెట్టి నేను తినేస్తా. నో, తప్పుదారి పట్టిస్తున్నారు సంఘాలను మీరు. ఇంకా కొన్ని చోట్ల 40 దినాల పాటు ఉపవాస దినాలను పాటించటం సరికాదంటున్నారు. కరెక్ట్ కాదండి మీరు చెప్పేది. అలాగని మరి మీరు క్రీస్తు ప్రభువులాగా ఆహారం తినకుండా నీళ్లు తాగకుండా ఉండలేస్తారా? ఎవడు ఉండలేడండి. ప్రయత్నం మంది, మానవ ప్రయత్నం. నువ్వు కూడా క్రైస్తవుడిగా, పరిపూర్ణ క్రైస్తవుడిగా, యేసు ప్రభువులాగా పరిపూర్ణ బోధకుడిగా ఉండగలవా? ఉండలేవు. నువ్వు ఉండలేవండి. నువ్వే ఉండలేకపోతున్నావు. పాపం ఆ క్రైస్తవులు ఎలా ఉంటారు, నేనెలా ఉండగలను? కాబట్టి ఇక్కడ నేను ప్రసాద్ గారిని, విజయప్రసాద్ గారిని మాత్రమే అంటలేదండి. ఎవరైతే క్రైస్తవులు మంచిగా ఉండాలనుకుంటున్నారో, పవిత్రంగా ఉన్న వారి ప్రయత్నాన్ని వాళ్ళని చెయ్యనేయండి. అదేం పాపం కాదు కదా. ఒక వ్యక్తి పవిత్రంగా ఉండాలనుకొని ఒక ప్రత్యేకమైనటువంటి డ్రెస్, బైబిల్లోనే ఉంది, దర్శన గ్రంథంలో వాళ్ళు తెల్లని దుస్తులు ధరించారని. ఎవరు? రక్షణ పొందినటువంటి వారు, క్రీస్తు రక్తము చేత కడగబడి తెల్లని దుస్తులు ధరించి ఉన్నారు. తప్పేముంది అందులో? మంచిదే కదా. అది ముఖ్యం కాదు మనకి పిల్లలు. కాబట్టి మీరు ఈ మంత్రతంత్ర సోదెగాళ్ళు, జ్యోతిష్యుల జోలికి వెళ్ళకండి. అవి మీకు కీడే చేస్తాయి కానీ మేలు చెయ్యవ బిడ్డలారా. నిదానంగా మిమ్మల్ని అవి ఊబిలోనికి గుంజుతాయి. చెప్తున్నా కదా, ఒక మంచి అభిషక్త గురువు దగ్గరికి వెళ్ళండి, దేవుని సన్నిధిలో సమయం గడపండి, ఒక పవిత్రమైన స్థలానికి వెళ్ళండి. అవును బిడ్డలారా, ఒక శక్తివంతమైన స్థలానికి వెళ్ళండి, వడకం చెయ్యండి. దేవుని సన్నిధిలో జ్ఞాన వడకం చెయ్యండి. చాలా చోట్ల ఉన్నాయి. ఒక పేరుని చెప్తే కొంతమంది ఫాదర్ గారు దాని గురించి చెప్తున్నారని. ముత్తంగి ఉందండి, అదేవిధంగా విజయవాడ దగ్గరలో మంగళగిరి ఉంది. లేకపోతే మీ ప్రాంతాలలో కొన్ని పవిత్రమైన స్థలాలు ఉండొచ్చండి, వడకం చేసుకోవటానికి అనుకూలంగా ఉన్న ప్రదేశాలు. అక్కడికి వెళ్ళండి, దేవుని శక్తిని పొందుకోండి. దేవుడు దీవించే దేవుడు బిడ్డలారా. వద్దు, వాడి జోలికి వెళ్ళకండి. వాడి జోలికి వెళితే మనం బానిసలం అయిపోతాం వాటికి. కుటుంబం మొత్తం కూడా దీవించబడదండి. దేవుని శక్తి కొరకై వేడుకుందాం. దేవుని పరిశుద్ధాత్మ మనల్ని అభిషేకించాలని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నీకు స్తోత్రాలు, వందనాలు. ఈనాడు కనువిప్పు కలిగించే సందేశం, వేదనతో నీ యొక్క వాక్యాన్ని బోధిస్తుండగా నీ బిడ్డలకు అర్థమయ్యేటట్లుగా చెప్పండి ప్రభుగా, తెలియజేయండి. నీవే సర్వశక్తిమంతుడవు. భూపర పాతాళ లోకములలో నీ నామానికి మించిన నామం లేదు. నీ నామములో ప్రార్థిస్తే చాలు, సైతాను శక్తులు పారిపోతాయి. నీ సిలువను చూపిస్తే, నీ వాక్యాన్ని చూపిస్తే చాలు, సైతాను శక్తులు పారిపోతాయి. నేర్పించండి ప్రభుగా, నీ ప్రార్థనలో గడిపే శక్తిని మాకివ్వండి.
నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మాకివ్వండి తండ్రి. నీ ఆత్మవరాలు మాకివ్వండి. సాతానుకు లొంగకుండా, సాతానుకు బానిసలు కాకుండా, మా జీవితాలను దుర్భరం చేసుకోకుండా మమ్మల్ని కాపాడండి తండ్రి సాతాను శక్తుల నుండి. ఎవరైతే బిడ్డలు సాతాను శక్తుల చేత పీడించబడుతున్నారో విడుదల పొందుదురుగాక, విమోచన పొందుదురుగాక. విశ్వసించండి బిడ్డలారా, ప్రార్థన చేయండి. ఎవరైతే బిడ్డలు సాతాను యొక్క బలానికి లొంగిపోయి ఉన్నారు వారందరికీ యేసు నామములో విమోచన కలుగునుగాక, విడుదల కలుగునుగాక, విముక్తి కలుగునుగాక. దేవుని యొక్క ఆత్మ అభిషేకము జరుగునుగాక. యేసురాజా, భయముతో బ్రతుకుతున్న సాతానుకు లొంగిపోయిన బిడ్డలకి విడుదల, విమోచన దయచేయండి. సాతాను బలప్రయోగానికి లొంగిపోయి అనారోగ్యం పొందిన బిడ్డలందరినీ పరిపూర్ణంగా విడుదల ప్రసాదించి ఆరోగ్యాన్ని దయచేయండి. నీ శక్తిని ప్రసాదించండి, నీ బలాన్ని ప్రసాదించండి, విమోచించండి దేవా, విడుదల దయచేయండి ప్రభుగా. ఎంతోమంది బిడ్డలు తెలియకుండా ఎంత చదివినా కానీ మనసుకు ఎక్కడం లేదు. ఆ బిడ్డలను దీవించండి, నీ జ్ఞానాన్ని వాళ్ళకి ఇవ్వండి. ఎంతోమంది బిడ్డలు ఎంతో కష్టపడుతున్నారు. ఒక అడుగు ముందుకేస్తే 10 అడుగులు వెనక్కేస్తున్నారు. సాతానుడు అనేటువంటి వాడు పట్టి పీడిస్తున్నాడు. విడుదలనివ్వండి, విమోచననివ్వండి, విజయాన్నివ్వండి, విజయాన్ని దయచేయండి ప్రభువా. తండ్రి నాయన, నీ బిడ్డలలో ఉన్నటువంటి తలంపులను తీసివేయండి. ఈ యొక్క చీకటి శక్తులను గురించి, మంత్రతంత్రాల గురించి, జ్యోతిష్యాల గురించి, సోదెగాండ్ర గురించి, శకునాల జోలికి వెళ్లకుండా మమ్మల్ని కాపాడండి. వాటి బారిన పడకుండా, వాటికి బానిసలు కాకుండా మమ్మల్ని కాపాడండి. విడుదలనిచ్చే దేవుడవు నీవేనయ్యా, విమోచననిచ్చే దేవుడవు నీవేనా. ఆయన సాతానుడు బంధించేటువంటి శక్తితో ఉన్నాడు. సాతానుడు బానిస చేస్తాడయ్యా. నువ్వు మాత్రం విడుదలనిచ్చే దేవుడవు నీవేనయ్యా, విమోచననిచ్చే దేవుడవు నీవేనయ్యా. విమోచించండి, శక్తినివ్వండి, నీ యొక్క మహిమను ప్రసాదించమని మా నాథుడైన యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్ము దీవించుగాక. ఆమెన్.